ఈ రోజు అయితే సీదా ముచ్చటకు వచ్చేస్తున్నా. పొద్దుగాల లేచి పండ్లు గిల్లు అవన్నీ కథలు ఎందుకులే మనకి వద్దులే. సీదా ముచ్చటకు వచ్చేస్తున్నా. పొద్దుగాల వచ్చి షాప్ దగ్గర 90 బ్యాగులు అయితే ఆర్డర్ వచ్చేసింది. మనకు లోడ్ చేసినాం. సీదా సైడ్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మధ్యలో ఒక చిన్న ఆర్డర్ ఉండే 10 బ్యాగులు, అవి దింపేసి సీదా సైడ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం. అక్కడికి వెళ్ళేదారిలో మధ్యలో ఒక డస్ట్ కుప్పల సంచులు ఉంటాయి, అవి తీసుకెళ్ళి బాబు అని చెప్పి నేను కస్టమరు, అవి అయితే తీసుకెళ్ళిపోవాలి. ఇప్పుడు సైడ్ మీదకి అయితే వచ్చేసినాం. ఈ డస్ట్ కప్పలు దిల్లేయాలి. దిల్లేసుకొని ముంగడు ఇంకో సైడ్ ఉంటుంది, ఆ సైడ్ కడేయాలి. మావాడు అయితే నీళ్ళ కోసం చూస్తున్నాడు. బోర్ వాటర్ నాయన చప్పడాకు వచ్చింది మావాడు. ఆడ జర సైలెంట్ మనలే, రైతులు తింటారు ఎక్కువ పడుచుకోపని. ఇది కూడా అవలపుకోడు, బెండకాయలు తింటున్నాడు దింగరేడు. ఏ పచ్చి బెండకాయలు తింటాడు మేకలాగా తాటి చెట్లాగా పెరిగిందని ఏం లాభం చెప్పు. రే మావాడు అయితే ఆడ సిగ్గోడి కెమెరా ముంగడు అక్కడ వేయడు. సైడ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఆ సిమెంట్ దింపాలి. డోర్ ఒకటి చాలా డాష్గా వీడియో ఉందని చెప్పి బూతులు తిడతలేండి బిడ్డ, లేకపోతే వేసుకుంటుంది. డోర్ తీయకుండా పోతాను మావాడు. వస్తున్నాడు మనోడు సంచలు దింపనికి. ఆడోడు గోమారు గారు మెల్లగా నడిచొస్తాడు. జర స్లో మనిషి అనుకో, పని కాడ కాదు, పని బాగానే చేస్తాడు. 50 బ్యాగులు దీని మీద వేయాలి. 50 అమ్మని గారి గుండెలు కొట్టుకుంటుంది. 50 అంటే इधर डालना वाका हमारा मारता జాలిగుండే వాడే దింపేసింది. దొంగప్పు కూడా అడ్డా పనులని చేస్తారు, ఎందుకు చేస్తారు అర్థం కాదు. సరేలే మనదేం తిట్టాలి, తిట్టకపోతే లేపు. ఎంతైనా బొమ్మది బొమ్మది. ఆ సైడ్ దగ్గర గుంజేసేది ఉంది కాబట్టి పైప్ గుంజుకున్నా. ఇప్పుడు సైడ్ దగ్గరికి అయితే పోవాలి. మనోళ్ళు టప్పి కొడితే పేరు పెట్టేది లేదు, అంత మంచిగా కొడతారు. మావాడైతే లాస్ట్ బ్యాగ్ కింద దగ్గర షాదా కాక పైన వీడియో తీరా పట్టుకో. మావాడైతే ఒక్కడే పైన, మావాడు అంత అంత బలవంతుడు. మావాడు బొమ్మలు కదా అంటే బొమ్మలు మీ అక్క కూడా అట్లే ఉంటుందా? బొమ్మలు మీ అక్క కూడా అంతే మంచిగుంటా. బొమ్మలతో నా అక్క జోలు తప్పదు అసలు మాట సార్ బావకు. సైడ్ నుంచి అయితే పోతున్నాం. గుంతల రోడ్లో కచ్చా 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 అనుకుంటాం. లోపు 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 కట్ట పేగులు మొత్తం కదలాలి. ఇట్లా చిన్నగా సైడ్ మీద పోతున్నాయి. చిన్నగా సైడ్ సరిపోతుంది అనుకుంటా. సరిపోతుంది. దూపు అవుతుంది. నీళ్ళు తెచ్చుకొని ఆడుకోవాలి సైడ్ దగ్గరికి. మా వాళ్ళు అయితే అంతలో గుంజేస్తున్నారు, గుంజేసేదే కాబట్టి. అట్లా మా దోస్తులు కూడా ఉంటారు, మంచిగా చూపించుకొని వస్తా. బేసిక్గా నేను చాలా బద్దకొస్తాను. ఇలాంటి చిన్న చిన్న పనులు ధ్యానం చేయాలి. ఎలాంటి అంటే ఇంట్లో చిన్న పాల ప్యాకెట్ తీసుకురాపు, చాయ్ పత్తా తీసుకురాపు, నూనె ప్యాకెట్ తీసుకురాపు, అలాంటి పనులు అంటే చిరాకు. ఇలాంటి పెద్ద పెద్ద అని చెప్పు, లారీ దింపు అని చెప్పు, స్టీల్ లోడ్ చేయమని చెప్పు, ఇలాంటి పెద్ద పెద్ద పనులు అయితే మన రేంజ్కి సెట్ అవుతాయి. అందుకే ఇలాంటి చిన్న చిన్న పనులు అసలు చేయాలి. అయినా ఇంత తెల్లగా ఉన్నట్టే నా అంత అందగా ఎవరు లేనట్టు. అప్పుడు మనం సెల్ఫ్ డప్ పెట్టుకోవాలి, లేకపోతే చిన్న తక్కువ అయిపోతుంది, లోకు అయిపోతుంది. సో మా దోసుకాయలు ఇక్కడ కనిపిస్తలేరు, దోలాడాలి ఇక. మొత్తానికి అయితే వచ్చినాం. अच्छा से दो। अरे पानी भर ले। हाँ मैं कुछ हेल्प करूँ तुमको? मैं हेल्प करूँ?
मैं साफ करके देता दे। नहीं तो वीडियो देखने वालों को बोलो वो करता साफ। మా దోశ అయితే గిన్నెలు అవుతుంది. ఇంకో నీళ్ళు పడుతున్నాడు ఇలా. ఇంకో చిన్న పైన అయితే మాటలోనే వచ్చేసారు వీడికి. మన వాళ్ళు అయితే మొత్తం మీద ఆడ సిమెంట్ దింపేసారు. 30 బ్యాగులు ఏముంటాయి క్రాసింగ్ చేశారు. బొమ్మాయి ఆడ బండి చేసిండు డాష్లో డాష్. డోర్ పడేయాలరా రే. ఓయ్ ఓయ్ దెంగుతా నీకు కట్టలు పడుతుంది ఒకసారి. డోర్ వేయాలంటే డోర్ వేయడు కానీ బండి తీస్తాడు సీదా. ఇట్లా సాప్ చేయాలి లేదంటే డోర్ పట్టదు. ఆవరా సాయ్ ముంగకన్నా తీస్తావు. అదే దెంగుతానండి నాకు వస్తాయి. మరిది మీ అక్క ఏడుందంటావు? యాడికి తొలకడానికి కదా. మీ అక్కను తొలకరా తొందర. అక్కలు ఉన్నారా? ఎంతమంది ఉంటారు సరే అంతమంది దొరకనప్పుడు మీ అక్కల నుంచి నాకు ఇచ్చి చేస్తాం అంటే మీ నాకు చెల్లెలు లేదు. నీకు మీ అక్కలు ఏం చేస్తున్నా అంటే నీకు అక్క లేదు. ఏం కష్టాలు కష్టాలు. ఆ బైక్ ఉంది దెంగు బుద్ధి దెంగ ఏమైనా అయితే నేను చూసుకుంటా. చూసుకుంటా అంతే. తర్వాత నాకు ఏం చేసి చెప్పదా నాకు ఏం చేస్తుంటా చూసుకుంటా ఉంటావు అంతే. ఇంకో ఎక్కువ అని చెప్తా. పనులు చేస్తావు అసలు పనులు చేస్తావు. బేసిక్గా నేను తెలుగు రాదు. ఒకవేళ నీకు తిట్టాలనుకో బాగా తెలుగులో తిట్టి తర్వాత హిందీలో మాట్లాడుతా. అది సంగతి. మా ఊళ్ళో గిచ్చలు స్టార్ట్ చేసింది ఇక్కడ లేచి కొట్టుకుంటున్నా. మెల్లి ఎంత మంచిగా ప్రశాంతంగా వీడియోలు తీసుకుంటే గచ్చ గచ్చాలు ఊళ్ళ మీద సీదా రోడ్డు మీద మళ్ళీ గచ్చ గచ్చాలు ఎత్తుకున్నాడు. 50 బ్యాగులు వచ్చిండే. ఇంకో 5 బ్యాగులు ఉండే సైడ్ మీద తీసుకుపోయింది మావాడు రాజబాబు వాడు. 50 బ్యాగులు మళ్ళీ లోడ్ చేయాలి. బొమ్మది అయితే బాగా అలసిపోతున్నాడు పాపం. 50 బ్యాగులు అయితే అయిపోయినాయి. ఇట్లా లోడ్ అయిపోయింది. అక్కడ కూర్చున్నా మావాడు అయితే వచ్చేసింది బీఆర్ రోడ్. బొమ్మడి గారు 50 బ్యాగులు లోడ్ చేసి పాపం నీళ్ళు అవుతున్నాడు. కష్టజీది. మావాడు అయితే వచ్చేసింది. అని ముఖం కనిపించలేదు. ఇటు తిక్కప్పుకోవడం. 5 బ్యాగులు వేసి వచ్చింది. మేము 50 బ్యాగులు లోడ్ చేసినాం అంత ఆ గ్యాప్లో. మావాడు జర స్టైల్ పడతలేదు. స్లో మోషన్ ఎక్కుతున్నాడు బండి. మేమనుకో స్లో మోషన్. ఇక్కడ సైడ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. మీ సైడ్ దగ్గరకు వచ్చినాక వీళ్ళ ముఖం చూసాక నాకు అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళు నేను ఎయిత్ క్లాస్లో చదువుకున్నా బేసిక్గా. పిసినాది పాపాయ అని. ఆ పాపాయకు అయ్యాడు సైటోడు. ఎందుకంటే పిలిపించేమేడు ఇద్దరు. అదైతే నా రాళ్ళైతే స్టీల్ వాపస్ తీసుకుపోవాలి. అది వాపస్ ఏదో పంచాయతీ పెడితేనే ఉంటాం. తీసుకుపోదాం అంటే ఖాళీగా దుమ్మున పోదాం అంటే మళ్ళీ స్టీల్ పెట్టి దానికోసం మళ్ళీ మెల్లే పోవాలి. పోయేటప్పుడు షాద్ అయిపోదాం. కడుపులో మంతుంది చూసుకుంటాను. ఇంటికి పోయిందాం మగవాడు అయితే పోయింది అంటున్నాను. కానీ నేను షాద్ అవుతాను. డబ్బులు ఆశ చాయ్ తాగుదాం అనుకున్నాం కానీ ఎండకి ఏం చాయ్ తాగుదాం అని చెప్పి దారిలో అరటి పండ్లు కనిపిస్తారు. అరటి పండ్లు తీసుకొని తినేసాం. స్టైల్ మంచి ఆకలి అవుతుందట. మధ్యలో మధ్యలో అమ్మాయిలు వస్తారు. వీడియో స్కిప్ చేస్తారు. ఎందుకంటే మన వీడియోలో అమ్మాయిలు రాకూడదు కాబట్టి. వీళ్ళు చూడు సెటిల్ వేసుకోకుండా బాగా తిరుగుతారు రోడ్ల మీద.
26 30 బ్యాగులు మళ్ళీ లోడ్ వచ్చింది, తీసుకుపోవాలి. దీని అక్క ఇంత పెద్ద బోర్డు ఫోన్లో కూడా పడతలేదు. ఇంత పెద్ద బులోర్ లేడ పడుతుంది. రోడ్ల మీద దమ్దం లేపింది దీని అక్క. ఈ రోడ్ల మీద బండి అవతల 3 ఫీట్లు బయటకు వచ్చింది. పొరపాటున ఉంటాను లాకినాక అంతే సంగతి. రోడ్డు మీద పడుకుని కొట్టుకున్నాను. రే ए बुड्ढा देख तेरे वीडियो बनाती क्या रे, किधर से गया रे तू? हाँ अरे इधर नहीं, उस रे पाइप पकड़ के सो रहा था उस दिन वीडियो बनाते तो आपको दिखता अच्छा। కృష్ణాపూర్ అయితే రేకులు లోడ్ చేసుకొని రమ్మన్నారు. పోయి లోడ్ చేసుకొని వచ్చాను. क्या कर रहे हो तू ऊपर? हाँ షెడ్ కింద సల్లా పనడానికి వచ్చినాడు. పని చేయరా అంటే పని చేయాలంటే పనికి వచ్చినావు. రేకులు అయితే దింపినాం సైడ్లో. पप्पा का प्यार का बेटा पप्पा को सागर खिला रहे. सागर नहीं है, पान है पान. ఇటు చూడు లోపల గుడిసెలు తీసుకొచ్చి వీళ్ళ అయ్యకు అదేది తమలపాకు, పోకలు, సున్నం, ఆకు, గీకులు అన్ని తెచ్చిస్తున్నారు. ముద్దులో కొడుకు ఒకడే. పొద్దునుంచి సిమెంట్ ఎవరి వరకు పోయింది మొత్తం రాసిపెట్టి సిమెంట్ బ్యాగులు లెక్కేసుకొని సాయంత్రం 6 అయింది. షట్టర్ వేసేసుకొని షాప్ పెట్టేసినాం.